వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో జీకే అండ్ కరెంట్ అఫైర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు అనేవి తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ వచ్చి మనకి యూపీలో ప్రారంభించిన గంగా ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్ట్. మరి ఇది ఎవరు ప్రారంభించారంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు హార్దోయ్ వేదికగా ఏప్రిల్ 29న ప్రారంభించి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఎక్స్ప్రెస్ వే యొక్క మొత్తం పొడవు ఎంతంటే మనకి 594 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్ప్రెస్ను నిర్మించడానికి ఎంత ఖర్చు అయిందంటే 36,230 కోట్లతో నిర్మించిన ఇది 6 వరుసల గ్రీన్ఫీల్డ్ కారిడార్. ఇదేంటంటే భారతదేశంలో పొడవైన ఎక్స్ప్రెస్ వేలలో ఒకటిగా నిలిచింది. మరి ఈ 6 వరుసలు అనేది భవిష్యత్తులో దీన్ని 8 వరుసలకు విస్తరించాలని యోచనలో ఉన్నారు. మరి ఇది ఏ ఏ ప్రాంతాలను కలుపుతుందంటే మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు ఇది ప్రయాణిస్తుంది. గతంలో ఇంత దూరం ప్రయాణించడానికి 10 నుంచి 12 గంటలు పట్టే ఈ సమయాన్ని ఇప్పుడు సుమారు 6 గంటల్లో ప్రయాణించవచ్చు. మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు కలిపే ఇది మొత్తం ఇది రాష్ట్రంలోని 12 ప్రధాన జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంది. చూడండి, ఈ మార్గంలో గంటకు గరిష్టంగా ఎంత వేగంతో ప్రయాణించవచ్చు అంటే గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు అనుమతి ఉంది. అయితే భద్రత కోసం ఏం చేశారంటే సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎక్స్ప్రెస్ వేపై ద్విచక్ర వాహనాలకు అనుమతి అనేది పూర్తిగా నిషేధం. చూడండి, ఈ ఎక్స్ప్రెస్ వేలో భాగంగా షాజహాన్పూర్ వద్ద 3.5 కిలోమీటర్ల పొడవైన ఎమర్జెన్సీ ల్యాండింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఇది దేనికి ఉపయోగించవచ్చు అంటే యుద్ధ విమానాలు మరియు అత్యవసర విమాన ల్యాండింగ్ కోసం దీన్ని ఉపయోగించవచ్చు. ఇది ప్రాజెక్ట్ గంగా ఎక్స్ప్రెస్ వేకి సంబంధించింది. ప్రాజెక్ట్ పేరు వచ్చి మనకి గంగా ఎక్స్ప్రెస్ వే. ప్రారంభించింది ఏంటో నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 29న ప్రారంభించారు. మనం దీని పొడవు ఎంత అనేది గుర్తుంచుకోవాలి. పొడవు వచ్చి మనకి 594 కిలోమీటర్లు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తుందంటే ఏ ప్రాంతాలని కలుపుతుంది అంటే మీరట్ నుంచి ప్రయాగరాజ్ వరకు. మరి దీనికి అయిన మొత్తం ఖర్చు వచ్చి మనకి 36,230 కోట్లు. మరి దీన్ని ఈ ప్రాజెక్ట్లో భాగంగానే ఏం చేశారంటే షాజహాన్పూర్ వద్ద ఒక ఎయిర్ స్ట్రిప్ సదుపాయం అనేది కల్పించారంటే ఇది ప్రాజెక్ట్ గంగా ఎక్స్ప్రెస్ వేకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వచ్చి ఐపీఎల్లో 9,000 పరుగులు చేసిన ప్రపంచపు మొట్టమొదటి క్రికెటర్గా విరాట్ కోహ్లీ గారు నిలిచారు. ఇది ఏ స్టేడియంలో చేశారంటే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ గారు ఈ ఘనతను సాధించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ మైలురాయి చేరటానికి అంటే 9,000 పరుగులు చేరటానికి ఇంకా 11 పరుగుల దూరంలో ఉన్న కోహ్లీ గారు ఈ ఇన్నింగ్స్లో 6వ ఓవర్లో సింగిల్ తీయడం ద్వారా 9,000 పరుగులు చేరి ఈ రికార్డును సాధించారు. చూడండి, కోహ్లీ గారు తన 275వ ఐపీఎల్ మ్యాచ్లో ఈ ఘనతను అందుకున్నారు. ఈ రికార్డు చేరుకోవడానికి మొత్తం ఆయనకు 6,732 బంతుల్లో అవసరమయ్యాయి. మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే 9,000 పరుగులు దాటిన మొదటి ఆటగాడిగా ఈయన నిలిచారు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరు మీదే ఉంది. చూడండి, కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన వారి స్థానంలో ఎవరు ఉన్నారంటే రోహిత్ శర్మ. రోహిత్ శర్మ వచ్చి 7,183 పరుగులు. నెక్స్ట్ వచ్చి శిఖర్ ధావన్ గారు, ఈయన వచ్చి 6,769 పరుగులు. నెక్స్ట్ డేవిడ్ వార్నర్ 6,565 పరుగులతో నిలిచారు. నెక్స్ట్ కేఎల్ రాహుల్కి వచ్చి 5,580 పరుగులు. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వచ్చి మనకి నియామకాలు. సెయిల్ నూతన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా దిలీప్ కుమార్ గారు ఏప్రిల్ 27న తన బాధ్యతలు స్వీకరించారు. చూడండి, సెయిల్ అంటే ఏంటి అసలు? ఇది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని అర్థం. ఇది భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటి. దిలీప్ కుమార్ గారికి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం. ఈయన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి. రైల్వే రంగంలో 20 ఏళ్లకు పైగా ఈయనకు అనుభవం అనేది ఉంది. గతంలో ఈయన ఏం చేశారంటే రైలు కార్యకలాపాలు, రోలింగ్ స్టాక్ మెయింటెనెన్స్ మరియు మానవ వనరుల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
ఈయన నిర్వహించిన పదవులు ఏంటంటే ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్గా, నెక్స్ట్ బీహార్లోని హార్నౌత్ వర్క్షాప్ మేనేజర్గా పనిచేశారు. ఈయన క్వాలిఫికేషన్ వచ్చి ఐఐటి బిహెచ్యు నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశారు. నెక్స్ట్ ఈయన ఏమైనా పురస్కారాలు లేదా అవార్డులు వచ్చాయంటే వచ్చాయి. ఈయన చూడండి, ఆయన సేవలకు గుర్తింపుగా పలు ప్రతిష్టాత్మక అవార్డులు కూడా లభించాయి. అవి ఏంటంటే నేషనల్ అవార్డు ఫర్ అవుట్ స్టాండింగ్ సర్వీసెస్, ఇది 2016లో వచ్చింది. నెక్స్ట్ 2018, 2019 సంవత్సరానికి గాను రైల్వే బోర్డు సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉత్తమ ఆవిష్కరణకు గాను ఇచ్చారు. సెయిల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఈయనకి సంబంధించి అంటే సెయిల్ యొక్క కొత్త సివిఓగా ఎవరు నియమితులయ్యారు అంటే దిలీప్ కుమార్ గారు. ఈయన ఎప్పుడు ఈ బాధ్యతలు స్వీకరించారంటే ఏప్రిల్ 27. ఈయన విద్య వచ్చి ఐఐటి బిహెచ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశారు. ఇవి దిలీప్ కుమార్ గారికి సంబంధించినటువంటి విషయాలు. ఇవి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు. రిమైనింగ్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.